హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటుకులతో పైనొచ్చేసి క్రిస్పీగా, లోపలొచ్చేసి సాఫ్ట్‌గా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా మనం పునుగులు వేసుకోవచ్చనైతే మీకు తెలుసా? సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. చాలా చాలా బావుంటాయి. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని, ఆ బౌల్‌తో నేను చూపిస్తున్నటువంటి ఈ కప్పు సైజ్ అయితే నేను 2 కప్స్ ఆఫ్ అటుకులైతే వేసుకున్నాను. ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని, ఒకసారి మొత్తం గూడా వాష్ చేసుకోండి. దీంతో ఏదైనా మట్టి గాని ఉంటే పోతుందనమాట. వాష్ చేసుకొని ఆ వాటర్‌నైతే పక్కకు వంపేసి, వాటర్ లేకోకుండా ఇట్లాగా మనం గెరిటైతే ఉంటుంది కదా! చిల్లుల గెరిట దాంతో అయితే స్ట్రైన్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కనైతే పెట్టేయండి. మనకు వాటర్ అస్సలు ఉండకూడదనమాట. మొత్తం ఆరిపోయి ఇట్లాగ అటుకులైతే పొడి పొడిగా అవ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరబెట్టుకున్న అటుకులను ఈ మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ కప్పు పెరుగైతే వేసుకోండి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మంచిగొస్తాయన్నమాట. ఇంకా సాఫ్ట్‌గా వస్తాయి. ఆ పెరుగు కడిగిన వాటర్ కూడా దీంతోనే వేసుకొని మనకు పిండి గ్రైండ్ అవ్వడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లాగా ఒక్కసారి అయితే గ్రైండ్ చేసుకోండి. మరీ మనకు మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త పలుకు పలుకుగా ఉన్నా సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో తీసుకొని గ్రైండ్ చేశాక ఇట్లాగ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీంతోనే ఒక కప్పు మైదా పిండి అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇవి 3 కూడా కలిసేటట్టు ఇట్లాగైతే బాగా కలుపుకోవాలి. ఇక్కడ 3 మంచిగా కలుపుకొని పిండిని ఒక 5 మినిట్స్ మొత్తం బీట్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా కింద నుంచి మొత్తం కలిసేటట్టు ఇట్లాగా కొట్టుకోవాలి పిండినైతే. అప్పుడే మనకు లోపల బబుల్స్ కానివ్వండి, ఎయిర్ ఏమైనా ఉన్నా పోతుంది. అండ్ బోండాలు చక్కగా వస్తాయన్నమాట పునుగులు. సో ఇట్లాగా ఒక 5 మినిట్స్ అయితే బాగా ఇట్లాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీంతో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనకు వంట సోడా అయితే ఉంటుంది కదా, ఆ వంట సోడా యాడ్ చేసుకొని తర్వాత మనకు బోండా కన్సిస్టెన్సీ రావడానికి ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా మళ్ళీ కలుపుకోవాలి. సో ఇట్లాగ నేను చూపిస్తున్నట్టుగా మనం పిండి డ్రాప్ చేస్తే బోండాల సైజులో ఇట్లాగైతే పడాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీలో మనం పిండిని అయితే తయారు చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం ఫామ్ చేసుకోవాలన్నమాట. మరి వాటరీగా ఉంటే మనకు బోండా షేప్ అనేది అయితే కరెక్ట్గా రాదు. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టేస్తుంది. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కే లోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఫస్ట్ ఒక చిన్న బాండవలు అయితే పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఇట్లాగా నేను వేరుశనగలు అయితే వేసుకొని అవైతే దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేశాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంతో ఒక పిరికెడు ఇట్లాగ పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఇట్లాగ వేరుశనగలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కారానికి తగ్గట్టు ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇట్లాగ కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. అండ్ కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకొని ఇట్లాగైతే మనం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత అంచులంతా కూడా ఒకసారి స్పూన్తో ఇట్లా వేయండి, లేదా అంటే మనకు అడుగు అంతా అట్లాగే ఉండిపోతుంది అనమాట. సో ఒకసారి మొత్తం కలబెట్టేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లాగా మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చట్నీని నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఈ మిక్సీలో కొంచెం వాటర్ అయితే వేసి ఒక చిన్న పల్స్ అయితే ఇచ్చి ఆ వాటర్ని కూడా ఈ చట్నీలో అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు అయితే వేసుకోవాలి. సో దానికోసం నేను ఒక బాండోలు అయితే పెట్టుకొని దాంతో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు తిరగమాత గింజలన్నీ ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చనగపప్పు, మినప్పప్పు ఇవి అన్నీ వేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ 2 రెబ్బల కరివేపాకు అయితే యాడ్ చేసుకొని ఇవి మొత్తం కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపులో మనం ఈ చట్నీలో యాడ్ చేసేసుకోవడమే. అంతే అండి, మనకు పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇంకా చెక్ చేసుకొని ఒకసారి బోండాలు అయితే వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం పిండి తీసుకొని ఇట్లాగా ఆయిల్లో అయితే మనం డ్రాప్ చేసుకోవాలి. సో బోండాలు విడివిడిగా వేసుకోవడానికైతే ట్రై చేయండి. మనం ఎంత విడిగా వేసినప్పటికీ ఇవి దగ్గరగా వచ్చి అతుక్కుపోతాయి అన్నమాట. సో కొంచెం దూరంగా వేసుకుంటే మనకు కాలేటప్పటికి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వస్తాయి. ఇట్లాగా బోండాలన్నీ నేను కొంచెం పిండితో వేసిన తర్వాత అవి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే మనం టర్న్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈవెన్గా బోండా మొత్తం కూడా కాలేటట్టు అయితే చూసుకోవాలి.
చేసుకోవాలి. అందర్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి గెంటె పెట్టి ఇట్లాగైతే తిప్పండి. అప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. ఈవెన్గా కాలుతాయి బోండాలన్నీ కూడా. ఇవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే పైన రెడ్ కలర్ అయితే వస్తుంది, బట్ లోపల మాత్రం ఉడకదు. సో ఇట్లాగ అన్నీ ఒక కలర్లోకి వచ్చిన తర్వాత ఇట్లాగైతే మనం తీసేసుకొని గెంటెతో ఒకసారి మొత్తం షేక్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఆయిల్ ఉంది అన్న ఆయిల్లో పడిపోతుంది అనమాట. సో డ్రాప్ అవుతుంది, ఆయిల్ ఏమైనా ఉన్నా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక టిష్యూ వేసుకున్న పేపర్లోకి అయితే ఈ బోండాలు నేను ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నాను. అంతే, మనం సెకండ్ బ్యాచ్ కానీ ఇట్లాగే వేసేసుకోవాలన్నమాట. అంతే అండి. పైన అయితే మనకు చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా అటుకులతో ఇట్లాగైతే ఇన్స్టంట్ బోండాస్ పునుగులు అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. మీ పిల్లలకి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఈవినింగ్ స్నాక్గా ఇదైతే ట్రై చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. లోపల చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో పైన మనకు అంతే క్రిస్పీగా కూడా అనిపిస్తుంది తింటూ ఉంటే. వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.